నమస్తే. నేను రమ్య. భార్యాభర్తలు అనగానే మనకు ముందుగా ఏం గుర్తొస్తుంది? వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు. చూడ్డానికి చూడముచ్చటగా ఉన్నారు. చిలక, గోరింకలాగా ఉన్నారు. చూడండి వాళ్ళెంత బాగున్నారు అని మనకు గుర్తొస్తుంది కదా! లేకపోతే ఒక అందమైన జంటను చూడగానే, చూడు వాళ్ళెంత అందంగా కలిసున్నారో, ఎంత బాగున్నారో, చూడు వాళ్ళ జంట ఇంకెంత బాగుందో అని గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అంత అందంగా, అంత ప్రేమగా ఉన్న జంట వెనకాల గూడా చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న సర్దుబాటులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఎప్పుడైనా విభేదాలు జరిగినప్పుడు భార్యాభర్తల మధ్య ఎవరైనా పేరెంట్స్‌కి చెప్తే పేరెంట్స్ గూడా చెప్తున్న మాట ఒకటే. భార్యాభర్తల మధ్య కంపల్సరీ గొడవలవుతాయి. ఆ గొడవలయినప్పుడు సర్దుకోవాలి. అంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సొంత అన్నదమ్ముల మధ్యలో గూడా కొన్ని కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి మన కోసం మన ఇంటికొచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎలాగ జీవితాంతం కలిసి ఉండాలి అంటే అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో గూడా గొడవలవుతాయి. బట్ ఎవరో ఒకరు అడ్జస్ట్ అయితే ఈ గొడవలన్నీ గూడా సాల్వ్ అవుతాయి అనైతే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి మాటలు మనం ఎప్పుడు విన్నాం? కొంతకాలం క్రితం విన్నాం. ఇది మన పేరెంట్స్ చెప్తున్నవి. అయితే ఇప్పుడు ఇలా లేదు. ఎందుకంటే రీసెంట్‌గా మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా వైరల్ అవుతున్నాయన్నది. చిన్న గొడవ వచ్చిందంటే చాలు హత్యలు, హత్యాయత్నాలు. ఇలాంటి సమాజంలో ఇప్పుడు మనం ఉన్నాము. అంటే ఎలాంటి చిన్న విభేదాలు దారి తీసినా సరే విడాకులు తీసుకోవడాలు, విడిపోవడాలు, లేకపోతే చంపేసుకోవడాలు. ఇలాంటి సమాజం ఇప్పుడు తయారైంది. ఎందుకంటే ఇప్పుడు గొడవ అయినప్పుడు ఇలా సర్దుకోవాలమ్మా, లేకపోతే ఇలా సర్దుకోవాలి, మన కోసం వేరే ఇంటి దగ్గర నుంచి వచ్చిందిరా అని చెప్పే పేరెంట్స్ చాలా తక్కువైపోయారు. దీనికి తోడు వీటన్నిటిలో కూడా ఇంకా ముఖ్యంగా చిన్న గొడవ వచ్చినా సరే, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా విభేదాలు తలెత్తినా సరే వెంటనే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ప్రియుడితో కలిసి భర్తలను చంపేయడం. ఇవే కదా ఇప్పుడు మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నవి. అయితే దీనికి సేమ్ ఇంకొక న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఇప్పుడు కలకలం రేపుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఈ కేసుని మనం క్లియర్గా చూసుకున్నట్టయితే భార్య పేరు గౌతమి, భర్త పేరు కృష్ణ. వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, పెళ్ళి కూడా చేసుకున్నారు. అది కూడా 6 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. మరి మధ్యలో ఎలాంటి విభేదాలు తలెత్తాయి అన్న విషయం మనకు తెలీదు. కానీ బుధవారం రాత్రి ఆమె చేసిన ఘటన చూస్తే అందరూ షాక్ అయిపోవలసిందే. ఎందుకంటే ఇష్టపడి మరి ప్రేమించి మరి పెళ్లి చేసుకొని ఇలాంటి ఘటనలకు దారి తీసేలా ఒక సిచ్యువేషన్ వస్తుంది అని ఎవరు ఊహించని పరిస్థితి. అయితే ఆమె చేసిన పనేంటో తెలుసా? అర్ధరాత్రి సలసల మరుగుతున్న నీటిని పడుకున్న హస్బెండ్ ఒంటిపైన పోసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ కుటుంబ సభ్యులు అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే అతను అరిచే అరుపులు కానీ అవంతా కూడా అతను ఎంత వేదనకు గురయ్యాడు, అంటే ఎంత పెయిన్ అతనికి ఉంది అన్నది ఒకసారి మనకు గుర్తు చేశాయి. ఇదంతా కూడా విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో అయితే చోటు చేసుకుంది. అయితే ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న హత్యలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం ఇలా జరగడం వల్ల ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఘటనలకు దారి తీసేలా పరిస్థితులు నెలకొన్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మరి ఇలాంటి ఘటన ఎందుకు జరిగింది అన్నది ఇక్కడ గమనార్హం. ఎందుకంటే అందరికీ తెలుసు ఇప్పుడు ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కంపల్సరీ జీవితాంతం వాళ్ళు ఎలాంటి గొడవ లేకుండా ఉండరు అంటే కాదు. ఎందుకంటే ఒక్కసారి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎన్నో విభేదాలు వస్తాయి. కానీ సర్దుకోవాలి. ఒకసారి సర్దుకుంటే ఇంకొకసారి సర్దుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ కాకుండా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటికి హత్యలు చేసుకోవడం, హత్యాయత్నాలు చేసుకోవడం ఇలాంటివి చాలా కామన్ అయిపోతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలోనే ఈ గౌతమి ఇలా చేయడం అయితే చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇలానే కాదు, ఇంతకు ముందు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో మనం విన్న వార్తల ప్రకారం ఒక భార్య భర్త మీద కోపంతోని ఏకంగా వేడి సలసల మరిగే నూనెను కూడా అతని భర్త మీద ఫేస్ మీద పోయడం జరిగింది. ఇలానే ఇంకొక న్యూస్ కూడా భర్త పైన వేడి నీటిని పోయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈమె పోసిన నీరు ఎంత వేడిలో ఉందో మనకు తెలియదు. కానీ ఏకంగా ఇప్పుడు అతను విశాఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే అంతటి దుర్ఘటన అక్కడ జరిగింది. ఒక్కసారి మనం ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు జరిగింది అన్నది ఆలోచించడం పక్కన పెడితే అసలు ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే ఇలా జరగకుండా ఉంటుంది అన్న దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది.